కాకపోతే ఏంటంటే ఒక ఘోరమైన ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే జయశంకర్ మాతోనే ఉంటా అన్నాడు. హీ విల్ నాట్ కాల్ మీ ఈవెన్ ఇఫ్ హీ కాల్స్ ఐ విల్ నాట్ గో అని చెప్పిండు. ఒక స్టేజ్ లో నేను ప్రవీణ్ అని కొమ్ము ప్రవీణ్ ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ మిత్రుడు, మేము ఇద్దరం పోయి వాళ్ళు మమ్మల్ని అడుగుతా ఉండే, అరే మీరు జయశంకర్ పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు భయ, ఆయన పోయి ఆడబోతాడు, ఆయన సంకల చేరుతాడు అది అని అంటే మేము పోయి అడిగినాం. ఆయన ఇక్కడ ఆనందరావు తోట గారి ఇంట్లో ఉండే, కనకదుర్గ తోట గారి ఇంట్లో ఉంటే పోయి మీరు మీ వయసు ఉన్నది మీకు అది ఇది ఉన్నది మీరు ఎందుకు ఆయనను పట్టుకొని ఎందుకు చేస్తారు అంటే పోయినాం. పోయి ఇట్లా అంటున్నారు బయట అంటే యాక్చువల్గా మా ఫాదర్కి ఇద్దరు బాగా క్లోజ్ కాబట్టి మామ అనేది జయశంకర్ ఏంది ఇట్లా అంటున్నారు అని అంటే హీ విల్ నాట్ కాల్ మీ కేసీఆర్, హీ విల్ నాట్ కాల్ మీ ఈవెన్ ఇఫ్ హీ కాల్స్ ఐ విల్ నాట్ గో అని చెప్పిండు ఆ రోజు జయశంకర్ సాబ్. కానీ ఒక వేదిక మీద 3 సార్లు కాలు మొక్కిండు వచ్చి ఇదంతా ఈ పోరగాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను సపరేట్ చేయాలని ముఖంగానే పోయి ఆ గ్యాంగ్ లో పడ్డాడు. ఇక దాని తర్వాత రాలే ఆయన దాని తర్వాత చాలా అవమానాలు పడ్డాడు అనేది చాలా మందితో చెప్పిండు. లాస్ట్ కు తాగిదంతా కూడా పడ్డాడు, తాగిదంతా కూడా. సో ఇవన్నీ ఏంటంటే అప్పుడు వీళ్ళు కనుక ఉండేది ఉంటే మేము ఇంకా పెద్ద మూవ్మెంట్ బిల్డప్ చేస్తుంటివి. అనుకోకుండా జనార్దన్ రావు చనిపోయినరు, ఇక జాదవ్ సాబ్ అంతా కొద్దిగా డిఫరెంట్ లైన్ లో ఉండే కాబట్టి అది కాదు. కానీ మేము మాత్రం ఇండిపెండెంట్ గా అట్లనే వాయిస్ ఆ రోజు నుంచి అట్లనే ప్రజల పక్షాన ప్రజల ఇష్యూస్ లో మీరు ఏ ఇష్యూస్ తీసుకొని ఆ ఇష్యూస్ లో మేము ఉన్నామా లేదా అనేది మీకు అర్థమవుతుంది. 100% ఉన్నారు మీరు, ప్రతి ఉద్యమంలో ఉన్నారు, ప్రతి పోరాటంలో ఉన్నారు. అంటే మీరు